మరి అవమానం కదా అతని దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇప్పుడు అవసరం అతనితో. అవసరాలకు ఎలా ఉంటారండి? అవసరం వస్తేనేమో ఏమంటారండి? మెచ్చుకుంటా ఉంటారు కదా, చాలా గొప్పగా. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకుంటే ఉన్నప్పుడేమో మంచి గొప్పగా పిలుస్తా ఉంటారు. అవసరం తీరినాక అగో అట్లా ఉంటదన్నమాట మనుషుల పరిస్థితి. గొప్పగా మనకు అవసరం ఉన్నప్పుడేమో అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి అయ్యా నువ్వే గొప్ప అంటారు. అవసరం తీరినాకే వేస్ట్ అన్నట్టుగా లెక్క లేకుండా చేసే మనస్తత్వాలు మనుషులు ఉంటారండి. ఇక్కడ మనం చదివిన మాటను బట్టి అందుకు యోఫ్తా ఏమంటున్నాడు? మీరు నాయందు ఏం పట్టారు? పగబట్టారు కదా, నన్ను పగబట్టి మరి నా ద్వారా మీకు అవమానాలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని, మీతో ఉండకూడదని నన్ను పంపించి వేశారు కదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారేంటి? నన్ను రమ్మంటున్నారేంటి? నాతో మాట్లాడుతున్నారేంటి అని చెప్పి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితే, నా తండ్రి ఇంటి నుండి నన్ను పంపించి వేశారు కదా, నేను ఉండకూడదని వెలివేశారు కదా నన్ను, ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని చెప్పి అడుగుతున్నాడండి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు వచ్చారా అంటే, ఇప్పుడు మీకు శ్రమ కలిగింది కాబట్టి నేను గుర్తుకొచ్చానా? చూసారా, శ్రమలు కలిగినప్పుడు గుర్తుకొస్తా ఉంటారండి, బాధలు కలిగినప్పుడు గుర్తుకొస్తా ఉంటాడు. దేవుడు కూడా అలాగే గుర్తొస్తా ఉంటాడు మనుషులకు ఒక్కొక్కసారి కదండి. అన్ని బాగుంటే దేవుడు గుర్తురాడు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అన్ని బాగున్నాయి అనుకోండి, అంత సంతోషంగా మంచిగా తినడానికి వెళ్తుంది అనుకోండి, ప్రార్థన లేదు, దేవుడు లేదు, ఏది లేదు, ఇంకా అలా ఉంటది అనమాట. నిజంగా మనుషుల స్వభావము అలాగే ఉంటుంది. యోఫ్తా అంటున్నాడు, ఇప్పుడు మీకు కలిగిన శ్రమను బట్టి ఇప్పుడు నాతో అవసరం వచ్చిందా, నా దగ్గరికి వచ్చారా ఇప్పుడు అని అనడం జరిగిందండి. మనుషులు అవసరాలను బట్టి ఎలా తిరుగుతారో, అవసరాలను బట్టి ఎలా మెలుగుతారో మనం అర్థం చేసుకోవాలి. అవసరం ఉంటే మనల్ని ఏం చేస్తారండి? వచ్చి దూతారు, మంచిగా అవసరాన్ని బట్టి దూతారు. అవసరం లేదనుకోండి, ఎలా వాళ్ళ మాట తీరు అసలు మనం భరించలేము. అవునా కాదండి? మాట తీరు భరించలేము. కాబట్టి అవసరాలకు మనల్ని వాడుకునే వారు ఉంటారు, అవసరం తీరినాక పొమ్మనే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? మనం అర్థం చేసుకోవాలి. మరి అవమానించిన వాళ్ళే, నిందించిన వాళ్ళే, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే గేలి చేశారో, వీళ్ళందరూ కూడా మరలా తిరిగి వచ్చి నిన్ను గొప్ప చేస్తాము, నువ్వే అధిపతిగా ఉండు, నువ్వే గ్రేటు. చూసారండి దేవుడు ఎలా మార్చాడో, ఎలా చేశాడో. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు అలాగే చేసే రోజు ఒక రోజు వస్తుంది. మరి కొంతకాలమైన తర్వాత, కొన్ని రోజులు టైం పట్టింది. యోఫ్తా ఎంతగానో పాప ఒంటరి జీవితం జీవించాడు, ఒంటరి ఏడ్చాడు. అన్నదమ్ములు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎంతగానో బాధపడుతూ వచ్చినాడు. అవమానాలతోనే, నిందలతోనే భరించుకుంటూ ఉన్నాడు కొంతకాలము. కానీ ఒక రోజు సమయము వచ్చింది. మన జీవితాల్లో కూడా ఒక రోజు రాబోతుందండి. మన నిందలు, మన అవమానాలు, మన శ్రమలు, మన బాధలు అన్నిటిని కూడా దేవుడు తీర్చే రోజు ఒక రోజు రాబోతుంది. త్వరలో అది మన జీవితంలో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా అట్టి అనుభవంలో, అనుభూతిని మనం ప్రతి ఒక్కరం కూడా పొందుకుంటామండి. అయితే ఇక్కడ అవసరాన్ని బట్టి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంట? నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగుదు అని యోఫ్తాతో అనిరి. హల్లెలూయా. ఎవరిపైనంట? ఎవరిపైన? గిలాదు నివాసులమైన మా అందరి మీద నువ్వు అధికారిగా. చూడండి ఎంత గొప్ప దేవుడో కదా అండి, కదా. అవమానాలను ఏం చేసే దేవుడు? ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు. మరి వెలివేసి, ఎక్కడైతే అవమానం వస్తుంది అనుకుని వెలివేశారో అదే స్థానంలోకి మరలా అతన్ని ఆహ్వానిస్తున్నారు, మరలా అతన్ని పిలుస్తున్నారు, అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, అతనికి విలువిస్తున్నారు. అయ్యా నువ్వు మా పైనే కాదు, మా కుటుంబాల పైనే కాదు, మా అందరి పైన కూడా నువ్వు, అమ్మోనీల నివాసులందరి పైన కూడా నువ్వు ఎలా ఉండాలంట? అధిపతివై ఉండాలి. కాబట్టి నువ్వు రావాలి అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నారండి. వెలివేస్తున్నారు, పిలుస్తున్నారు. అర్థమైందా? ఎప్పుడు వెలివేశారు? అవసరము లేనప్పుడు. అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అర్థమైందా? అవసరం ఉంటేనేమో రమ్మంటారు, అవసరం తీరినాక పొమ్మంటారు. అలా ఉంటదండి మనుషుల పరిస్థితి. కానీ దేవుడు మాత్రం మనల్ని చూసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు ఏ సమయంలో, ఏ టైంలో ఎలా న్యాయం చేయాలో, ఏ రీతిగా మన జీవితాల్లో ఆయన మార్చాలో, ఏ రీతిగా మన జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాలో ఒక సమయం ఆయన తీసుకొని వస్తాడు. ఆ సమయం కోసం మనం ప్రతి ఒక్కరం కూడా వేచి ఉండాలి. యోఫ్తా జీవితంలో ఒక మంచి రోజు వచ్చింది. యోఫ్తాను దేవుడు చూశాడు. యోఫ్తా జీవితంలో గొప్ప ఘనకార్యాలు జరిగేటట్లుగా చేశాడు. తర్వాత పిలిచినప్పుడు మరి
యోఫ్తా ఒక మంచి మాట మాట్లాడుతున్నాడండి. దాని కింద ఉంది, చదువుదాం. అందుకు యోఫ్తా, అమ్మోనీలతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడగుదునా? అర్థమైందండి? అంటే మాట తప్పుతారు కదా మరలా. ఇప్పుడు అవసరం కాబట్టి వచ్చారు, అప్పుడేమో అవసరం లేదు చీ పొమ్మన్నారు, ఇప్పుడు మరలా అవసరం ఏదో రా అంటారు, మళ్ళీ అవసరం తీరినాక మరలా నేనే అధిపతిగా ఉంటానా, నన్నే అధిపతిగా ఉంచుకుంటారా అవసరం తీరినాక అని అడుగుతున్నాడండి. అది ఎందుకు తీసుకోవడానికి వచ్చారు? యుద్ధం చేయడానికి కదా. అయితే యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా, ఎవరంట? ఎవరు చేతికి అప్పగించేది? నా యుద్ధము, నా బలము, నా శక్తి, నా పరాక్రమం వలన నేను యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడండి యోఫ్తా. చెప్పట్లేదు, ఏం చెప్తున్నాడు? ఒకవేళ యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తే, దేవుడు నాకు విజయాన్ని సాధిస్తే, దేవుడు నన్ను గొప్ప స్థానంలో నిలబెడితే అని అడుగుతున్నాడండి. అంటే యోఫ్తా అనుభవం ఎలా ఉందంటే, దేవుడే అతనికి విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడని నమ్ముతున్నాడు. అతడి బలం పైన అతడికి నమ్మకం లేదు, అతడి శక్తి సామర్థ్యాల పైన అతడికి నమ్మకం లేదు. కానీ ప్రజలకేముంది? అతడి బల ప్రభావాల పైన నమ్మకంతో వచ్చారు. కానీ యోఫ్తాకు మాత్రము ఎవరి బల ప్రభావాల పైన నమ్మకం ఉంది? దేవుడు పైన నమ్మకం ఉందండి. దేవుని నమ్ముతున్నాడు. మరి దేవుడు గెలిపిస్తే, యెహోవా వారిని నా చేతికి అప్పగిస్తే, నేను విజయం సాధిస్తే అని అంటున్నాడండి. నేను గెలుస్తా, సరే నేను వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత, నేను పెద్ద విజయం సాధించిన తర్వాత నన్ను మీరు ఇంకా లెక్క చేస్తారా అని అడగట్లే. ఏమంటున్నాడు? యెహోవా దేవుడు నాకు వారిని నా చేతికి అప్పగిస్తే అప్పుడు కూడా నన్ను మీరు అధిపతిగానే ఉంచుతారా, మరలా మాట తిప్పేస్తారా అని. ఎందుకంటే మాట తిప్పే మనుషులు వాళ్ళు మంచి మనుషులు కాదు. అర్థమైతుందండి? మనుషుల స్వభావం ఆల్రెడీ చూసి అనుభవించాడు, వాళ్ళతో భరించి 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 బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి మరలా విజయం సాధించిన తర్వాత కూడా మరలా నన్ను ఇంకా బాధ పెడతారా, ఇంకా అలాగే అంటారా అని చెప్పి ఒక ఒప్పందం, ఒక మాట తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంట చూడండి. నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, మన కబయుల మధ్యను సాక్షిగా ఉండునుగా కని యోఫ్తాతో అనిరి. అంటే ఇద్దరి మధ్యలో ఎవరు సాక్షిగా ఉంటారంట? దేవుడు సాక్షిగా ఉంటాడు.